రాముడు ఎక్కడున్నావురా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సుధి ఇక్కడికి వచ్చింది. ప్రకాష్ బోలో. కొట్టుకున్నాం కదా, तो हटाच आदमी उसमें एक मर गया ना, दूसरा आदमी ना వెంట పడ్డాడు. పగల్ సాలే, నువ్వెందుకు ఇప్పుడు బీహార్ నుంచి ఊడిపడ్డావు? అర్థం కర్దు. ఇప్పటికే ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. అతను నువ్వేమీ చేయొద్దు, తప్పించుకుని పారిపో. అర్థమైందా? హలో హలో డివోర్స్ కావాలని వచ్చిందా? ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, పెట్టేస్తాను. చాలే నోపిరా, నీ ప్రోడక్ట్ ఏదో తప్పుందని చెబుతానేంటి? మై గాడ్, నా ట్రేడ్ సీక్రెట్స్ ని దొంగలించడానికి ఒక దొరసాని ఎవరెవరో ట్రై చేశారు. వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకలేదు. చివరికి ఇలాంటి ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే నా భార్యకి నా మీద అనుమానం కలిగిందో ఐ హావ్ మేడ్ ఎ డెసిషన్. నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నా సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి పడేస్తున్నాను. ఇవాళ లంచ్ మీ ఇంట్లోనే. నౌ ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తో నువ్వే మాట్లాడు. నా కంపెనీని రేట్ చేయమను. రే, మీ ఆవిడకి సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్తావు, నిన్ను పిలిపిస్తే నువ్వేంట్రా ఎలా వాగుతావు? ఉంట్రా, నంబర్ డైల్ చేసిస్తాను. కమిషనర్ గారు మాట్లాడు. ఎందుకు ఇదంతా? హలో, సెషన్స్ కోర్ట్ మ్యాజిస్ట్రేట్ వరదరాజు స్పీకింగ్. నా దగ్గర ఒక స్టాఫ్ నెంబర్ ఉంది సార్, అది చెప్పండి సార్. 94449007. రైడ్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ రంగనాథ్. ఐ జస్ట్ కమ్. మీరు లోపలికి తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే ఉండండి.
మిస్టర్ అఖిల్ అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఇష్యూ చేయకండి సార్, ఎప్పటిలాగా రొటీన్ చెకింగ్ అంతే. దిస్ ప్రోడక్ట్ ఇస్ వెరీ హెల్తీ అండ్ హైజీనిక్. ISO, ISI నామ్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. దిస్ కంపెనీ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. వి చెక్డ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ది రిపోర్ట్స్ ఆర్ వెరీ క్లియర్. గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ సర్టిఫై చేసినారా? సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. సుధా, నా మీద నీకున్న నమ్మకం ఇంతేనా? అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేశారు. పైగా విమల్ కూడా చెప్పాడు. వాడు చిన్న పిల్లాడు. దేవుడికి దెయ్యానికి వాడికి తేడా తెలీదు. హలో, సార్ జీవాన్, మీరు చేసే అక్రమాలను ఎవరు ఎదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది. ఓల్గా ముందు రఘు, ఇప్పుడు ఓల్గా, నెక్స్ట్ ఎవరు? అఖి, ఈ టైంలో స్విమ్మింగ్ ఏంటి? కమ్, లెట్స్ హావ్ డిన్నర్. కమ్. కమ్ కమ్, మీ వడ్డించు. సరేనయ్యా. హే, ఆర్ యు ఆల్ రైట్? రేడు వల్ల డిస్టర్బ్ అయ్యావా? అంతా మన మంచికే జరిగింది. ఇప్పుడు చూసావా, మన ప్రోడక్ట్ లో ఏ ప్రాబ్లం లేదని ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేశారు. అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకింత పాజిటివ్ పబ్లిసిటీ వచ్చుండేది కాదు. తినాకి ఏంట్రా ఇంకా డల్గా ఉన్నా? సతీష్తో ప్రాబ్లం అని విన్నాను. జిఎం చెప్పారు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ ఇట్. నాకెందుకో సతీషే మన రైవల్ కంపెనీస్ కి స్పైగా పనిచేస్తున్నాడని అనుమానం. ఆ రష్యన్ పిల్లకి వీడికి ఏదైనా కనెక్షన్ ఉండుండొచ్చు. విమల్ డెత్ లో వీడు ఇన్వాల్వ్ అయి ఉంటాడని నా డౌట్. విమల్ నీకు తమ్ముడు మాత్రమే. వాడు నా రక్తం వచ్చు. నాకు వాణ్ణి అడ్డంగా నరికేయాలంత కోపం ఉంది. కానీ కోపం చేతకాని వాడి ఆయుధం. బాణం ఎదుర్కోవడం గొప్ప కాదు. ఆ బాణం వేసేది ఎవరు, బాధ్యులెవరు, కారణం ఏమిటో కనిపెట్టాలి. వాడి రూట్లోనే వెళ్ళాలి.
ఎమర్జెన్సీ ఏంటకి? ఇంత పొద్దున ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తర్వాత చెప్తాను. అవే ఆనందారా బాబు, మా ఊరికి షిప్లో స్పెషల్ గా తెప్పిస్తున్నారు. మిషన్లో కలిపి దాన్ని ఈ పువ్వుల వల్ల కొన్ని 50 లీటర్ల పాలు ఇస్తాయి, కొన్ని ఎక్కువ కలిసి పొదుగు బరువు ఎక్కుతాయి. ఆ బరువుని కాళ్ళు తట్టుకోవాలి కదా. బతుకున్నంతకాలం ఇవ్వాల్సిన పాలని 2 దపాల్లో పిండైతే ఆవు నీరసమై జబ్బుపడి త్వరగా చచ్చిపోతుంది బాబు. ఏం చేస్తారు? చనిపోయినట్టు బయటకు పంపించకుండా ఇక్కడే పాలు నాన్నగారు ఆటేశారు. బాబు, ఆ అమ్మాయి మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ మాట ఎందుకన్నా? ఆ అమ్మాయి కాడు సుత్తే తెలియడులా? వద్దు బాబు, కొంచెం వద్దు, ఉంచండి బాబు. ఆయన అలా అన్నాడని డబ్బులు ఇచ్చావా లేక అనడానికి డబ్బులు ఇచ్చావా? ఇంతకంటే ముఖ్యమైన విషయం ఎంతో చెప్పాలి. పద. నాన్న ఇలా అఖి, ఈ పెన్ డ్రైవ్ గురించి మీ నాన్నతో హాస్పిటల్లోనే చెప్పాను. నీతోనూ పోలీసులతోనూ ఈ విషయం చెప్పొద్దని ఆపాడు. అలా చెప్పక దీని వెనక్కున్నది ఆయనే కదా. లుక్, ఉక్రెయిన్ నుంచి ఈ సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేయని, అందులో తప్పే ఉంది. షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అని స్టాంప్ వేసింది. అయితే ఏంటి ప్రాబ్లం? హార్బర్లో దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్, యానిమల్ ఫీడ్, నో ఫీడ్ అని విడగొట్టి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తుంది గవర్నమెంట్. ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు, మనుషులకి జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది. కానీ దీన్ని ఫర్టిలైజర్ అన్న పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దాణాలు కల్పిస్తున్నారు మా నాన్న. ఓ గాడ్. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి వరల్డ్ ఆ రోజు ఫామ్ లో ఫోటోలు తీసింది. తను రహస్యంగా కట్ చేసిన పాలు, ఎనర్జాన్ శాంపిల్స్, తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ కూడా ఓకే చెప్పాను. రైడ్లోనూ ఏ తప్పు లేదని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అది నాకేమీ అర్థం కావట్లేదు. లుక్ అట్ దిస్. ఓకే, తర్వాత రష్యన్ ఉంది. బస్తా మీద అదే సింబల్, పోటా ఫార్మ్ ప్రొడక్ట్స్. దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఏదో హెలికాప్టర్ క్రాష్. ఇది ఉక్రెయిన్లోనే జరిగింది. ఎవరో చూసావా? మా నాన్న. ఈ విషయం ఎవరికో కూడా ఈ తెలియట్లేదు. ఫోటోలకి ఎనర్జాన్ కి ఏంటి కనెక్షన్? ఊరిగా ఏమన్నా మెన్షన్ చేసిందా? ఎనర్జాన్ నెక్స్ట్ జనరేషన్ ని అంతం చేస్తుంది. ఎనర్జాన్ చేసిన ప్రోడక్ట్ ని ఏనాడు ప్రూవ్ చేయలేకపోయినా దావాగ్నిలా పెరుగుతున్న ఈ సమస్య ఉక్రెయిన్. వీటికి సమాధానం ఉక్రెయిన్లోనే ఉంది. ఉక్రెయిన్లో ఒక క్లోజ్ ఫ్రెండ్ అశోక్ ఉన్నాడు. హీ వర్క్స్ ఇన్ ద ఇండియన్ ఎంబసీ. వాటిని పట్టించుకోవద్దు. అవాయిడ్ ఐ కాంటాక్ట్. జస్ట్ వన్ రూపీస్. నాకు ఇంకా నమ్మకం. బడ్జెట్ సార్, బడ్జెట్. మీ దగ్గర అసలు డబ్బులు లేవు కదా. థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీరు ఫ్రెష్ అప్ అయ్యారంటే నేను కింద రెస్టారెంట్ లో వెయిట్ చేస్తాను. 1991లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రెయిన్. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడడం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ 1 ప్లేస్ ని సాధించింది. వీళ్ళందరూ ఉక్రెయిన్ నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్. 10 ఏళ్ల తర్వాత ఈ 39 అథ్లెట్స్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు.
చనిపోయారు? 39. మా ఆర్కైవ్స్ నుంచి తీసిన పాత న్యూస్ పేపర్. వరల్డ్ కప్ జనరల్ ఫోటోస్. 39 మంది ఈ క్రాష్ లో చనిపోయారు. మిగతా 6 బతికి ఉండొచ్చుగా. వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసుకోగలరా? Sure, I'll try through my source. And ఇదే మీరు అడిగిన నెక్స్ట్ ఫోటో. ఈయనే నిక్ వెస్ట్.